హలో ఎవ్రీవన్. ఇప్పుడు వీడియోలో హోమ్ మేడ్ సెరిలాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్నే మనము ఒగ్గు అని కూడా అంటాము. సో దీన్ని 6 to 12 months బేబీస్కి ఇంట్లోనే మనం హైజెనిక్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే సెరిలాక్స్ బయట ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ యాడ్ చేస్తారు అండ్ షుగర్ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి అవి ఏవీ లేకుండా మనము న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం 2 cups రైస్ తీసుకున్నాను. సో 2 cups రైస్కి పప్పులు ఏవేవి ఎంతెంత యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రైస్ని 2 cups తీసుకొని బాగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత 1/2 cup పెసరపప్పు, 1/2 cup ఎర్రపప్పు, కొంచెం కందిపప్పు. ఎందుకంటే 6 months బేబీ స్టమక్ అప్పుడెప్పుడే డెవలప్ అవుతుంటుంది కాబట్టి కొంచెం కొంచెం తీసుకోవాలి. మినపప్పు కూడా ఒక 2 tablespoons సరిపోతుంది. వీటన్నింటినీ కూడా నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్లో నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక 3-4 hours ఆరితే సరిపోతుంది. ఇలా ఆరబెట్టిన వాటిని మనము స్లోగా లో ఫ్లేమ్లో స్టవ్ పైన ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో పప్పులను విడివిడిగా ఫ్రై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక్కొక్క పప్పు కొద్ది టైంలో ఫ్రై అవుతుంది కాబట్టి, అంటే పెసరపప్పు తొందరగా ఫ్రై అవుతుంది, కందిపప్పు తొందరగా ఫ్రై అవ్వదు. అలాంటప్పుడు పెసరపప్పు మాడిపోయి కందిపప్పు ఫ్రై అవ్వకుండా ఉంటుంది. విడివిడిగా వేయించుకుంటే బెటర్. సో ఇలా మనము ఎన్ని పప్పులు యూజ్ చేస్తున్నామో వాటన్నింటినీ కూడా విడివిడిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బేబీకి పెట్టే ఫుడ్లో ఫైబర్ కోసం నేను ఓట్స్ యూజ్ చేస్తున్నాను. ఓట్స్ మనం నార్మల్గా పెద్దవాళ్ళం యూజ్ చేసేవి కాకుండా రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి. మీకు ఏ ఆన్లైన్లో అయినా అమెజాన్లో అయినా దొరుకుతాయి. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఓట్స్ను ఏం రిఫైన్ చేయకుండా డైరెక్ట్గా ప్రెస్ చేసి ఇస్తారు. అందులో ఉంటాయి. ఏ బ్రాండ్ అయినా వాడుకోండి. వీటిని కూడా ఒక కప్పు, మనము 2 cups రైస్కి 1 cup ఓట్స్ తీసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మకానా బేబీస్కి చాలా మంచిది. అందుకని 1 cup మకానాని కూడా తీసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఎక్కువ మాడకుండా, ఎక్కువ డార్క్నెస్ కాకుండా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో నేను ఒక 10 వరకు బాదాం కూడా వాడుతున్నాను. ఇది కూడా బేబీస్కి చాలా మంచిది కాబట్టి ప్రోటీన్ కోసం, మంచి ఫ్యాటీ యాసిడ్స్ కోసం నేను బాదాం కూడా వాడుతున్నాను. సో మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 minutes వాటర్లో నానబెడితే బాదాం అనేది పైన పొట్టు అనేది వచ్చేస్తుంది. 10 minutes వాటర్లో నానబెట్టి ఆ పైన పొట్టు మొత్తం తీసేసి వాటిని కూడా మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. అన్నీ తడిగా ఉంటాయి కాబట్టి మనకు డ్రైనెస్ కోసం స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనము అన్నింటినీ ఒక దగ్గర మిక్స్ చేసుకోవచ్చు. సో మీకు చూపించడం కోసం నేను ఒక ప్లేట్లో యాడ్ చేశాను. 2 cups రైస్, 1/2 cup పెసరపప్పు, 1/2 cup ఎర్రపప్పు, 2 tablespoons కందిపప్పు, 2 tablespoons మినపప్పు. సో ఈ పప్పులు అనేవి మీకు నచ్చిన పోర్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు యాడ్ చేయొద్దు, ఎందుకంటే బేబీస్కి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి శనగపప్పు యాడ్ చేయొద్దు. ఓట్స్, మకానా, బాదాం ఇవన్నింటినీ కూడా మనం మంచిగా మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. సో 6 months to 8 months బేబీస్ అయితే మనం పౌడర్ కొంచెం ఫైన్గా చేసుకోవాలి. 8 to 9 months 10 months బేబీస్ అయితే ఏమో కొంచెం బరకగా చేసుకున్నా సరిపోతుంది. సో ఇలా మనం ఒకేసారి చేసుకొని మంచిగా జార్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసి పెట్టుకుంటే మనకు డైలీ బేబీస్కి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ హోమ్ మేడ్ సెరిలాక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.